క్రూర మృగం. సింహం వెంటపడినా తప్పించుకోవచ్చు, కానీ తోడేలు కంటపడితే మాత్రం ప్రాణాలతో బయటపడలేమంటారు. మరి అలాంటి తోడేలు కూడా మనకి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుందంటాడు ఆచార్య చాణక్యుడు. అదేంటో వివరిస్తూ చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం ఇదే. తోడేలు ఎంత క్రూరమైనదైనా దాని జీవితంలో మనుషులను మించిన నియమాలు పాటిస్తాయి. వాటిని ఏ తోడేలు మీరదు. తోడేళ్లు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. ఎప్పుడూ గుంపుతోనే ఉంటూ గుంపుగానే వేటాడతాయి. అందుకే ఎరను సులభంగా వేటాడగలవు. ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని సులభంగా ఎదుర్కోగలవు. తోడేలులోని ఈ గుణం మనకు ఐకమత్యం గొప్పతనాన్ని చెబుతుంది. ఐకమత్యంగా ఉంటే ఎంత కష్టాన్నైనా సులువుగా ఎదుర్కోవచ్చనే నీతిని వివరిస్తుంది. తోడేళ్లలో వృద్ధ తోడేళ్లు వేటాడవు. గుంపులోని యువ తోడేళ్లే వేటాడి తెచ్చిన వేటను వృద్ధ తోడేళ్లతో పంచుకుంటాయి. తోడేలులోని ఈ నీతి మనం పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేస్తుంది. వయసులో ఉన్నప్పుడు వాళ్ళు మనపై చూపిన ప్రేమకు రుణం తీర్చుకోగలిగే అవకాశం ఇదొక్కటే. గుంపులో ఏ తోడేలైనా ప్రమాదంలో ఉంటే మిగిలిన తోడేళ్లన్నీ ప్రాణాలకు తెగించి దానిని కాపాడతాయి. తోడేళ్లలోని ఈ నీతి మనవాళ్లు, స్నేహితులు ప్రమాదంలో ఉంటే ప్రాణాలు పణంగా పెట్టైనా సహాయం చెయ్యాలనే నీతిని మనకు బోధిస్తుంది. ఓ తోడేలు చనిపోతే ఆ రోజు మిగిలిన తోడేళ్లు ఆహారం ముట్టకుండా చనిపోయిన తోడేలుకు నివాళిగా ఓళ్ల పెడుతూ కన్నీరు పెట్టుకుంటాయి. తోడేళ్లలోని ఈ గుణాలను మనం కూడా పాటిస్తే మన జీవితం ఎంతో గొప్పగా మారుతుందనేది చాణక్యుడి మాట. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో ఆలోచనలు, భావాలు, ఆశలు, ఆశయాలతో జీవిస్తుంటాడు. కానీ వాటిని చేరుకోవడానికి పడే కుతూహలంలో అనుకోని తప్పులు చేస్తుంటాడు. అయితే మనిషి జీవితం అత్యంత అల్పమైనదంటాడు ఆచార్య చాణక్యుడు. అదెలాగో వివరిస్తూ ఆయన చెప్పిన నీతి సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒంటరిగానే పుట్టావు, ఒంటరిగానే కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తావు. ఆనందాలు, ఆప్యాయతలను ఆస్వాదిస్తావు. చనిపోయినప్పుడు ఒక్కడిగానే స్వర్గ నరకాలకు చేరుకుంటావు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు తెచ్చేది ఏమీ లేదు, నీతో వచ్చేవారు ఎవరూ ఉండరు. అలాగే నువ్వు చనిపోయినప్పుడు తీసుకెళ్లేది ఏదీ ఉండదు. నీ తోడు వచ్చేవారు ఎవరూ ఉండరు. అంతా కాటి వరకు వచ్చి వీడ్కోలు చెప్పేవారే. అన్ని వస్తువులు కాటిలో నీతో దహనమయ్యే వరకే. ఈ జగత్తు అనే వేదికపై నీకు నువ్వే ఆడాలి, ఆనందించాలి, బాధపడాలి. చివరకు ఆట ముగించి పరమేశ్వరుడిలో ఐక్యమైపోవాలి. మరి నీటి బుడగలాంటి ఈ జీవితంలో స్వార్థంతో ఇది నాది, అది నాది అంటూ అత్యాశతో జీవిస్తావెందుకు? అంతులేని కోపంతో నిన్ను ఇష్టపడే వాళ్ల మనసులనే బాధపెట్టి దూరం చేసుకుంటావెందుకు? నిస్సహాయులను దుష్టత్వంతో హింసించి రాక్షసంగా ప్రవర్తిస్తావెందుకు? మనసును మలినాలతో నింపి కల్మషం చేసుకుంటావెందుకు? ఈశ్వరుడిని చేరుకునే మార్గాన్ని ముళ్లమయం చేసుకుంటావెందుకు? బ్రతికున్నంతకాలం ఆనందంగా జీవించు, ఆనందాన్ని పంచు. నిన్ను కష్టపెట్టిన వాడిని తప్ప మరెవ్వరికీ అపకారం చేయకుండా ఈ లోకాన్ని వదిలావంటే